తాండూరు పట్టణానికి చెందిన లక్ష్మప్ప సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీటీఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని గత నెల 18వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ డీఎస్పీ అధికారులము అని చెప్పి తనకు ఫోన్ చేసి తనపై ఏసీబీలో ఫిర్యాదు వచ్చిందని, తనకు సంబంధించిన పూర్తి సమాచారం వారి వద్ద ఉందని, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే ఏసీబీ కేసు అవుతుందని బెదిరించగా ఆ ఉద్యోగి తనకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ పే మరియు గూగుల్ పేల ద్వారా నిందితుడు ఇచ్చిన 5 వేర్వేరు ఫోన్ పే మరియు గూగుల్ పే నంబర్లకు 5 లక్షలను పంపాడు. పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమైనదని తెలిపారు. కేసులో నిందితులు తరుణ్ గౌడ్ మరియు కురుకుంట గ్రామం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ముజాహిద్ పాపా జామా మసీద్ మరియు చిక్బల్లాపూర్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా తెలిపారు. అవగాహనలో సైబర్ క్రైమ్లలో మంచి రికవరీ చేయించారు. బయట సైలెన్స్ గత నెల 20వ తేదీ నాడు తాండూరు పట్టణంలో ముత్యాల గల్లీలో నివాసం ఉండే లక్ష్మప్ప అనే ఒక ఎంపీడీఓ గారు, ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. ఆయన ఈ 20వ తేదీ నాడు వచ్చి తాండూరు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 18వ తేదీ నాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ కాల్లో అవతల వైపు నుండి ఏసీబీ అధికారులము మీ మీద కంప్లైంట్ వచ్చింది, చాలా మీ మీద రైడ్ జరుగుతుంది, కేసు నమోదు చేస్తాము, మీరు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అవతల వ్యక్తి నుంచి మాట్లాడడం జరిగింది. అందుకు ఈ వ్యక్తి, మన ఫిర్యాదుదారుడు లక్ష్మప్ప, అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక 5 వేర్వేరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లోకి ఇతను 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో. దీని మీద విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ అండ్ వేరే ప్రాంతాల్లో ఉందని చెప్పి గ్రహించి అక్కడికి ఆ అకౌంట్ హోల్డర్స్ని కూడా మనం విచారించి చివరికి ఈ రోజు నాడు 2 నేరస్తులు, దానికి సంబంధించి 2 తరుణ్ గౌడ్ అండ్ ముజాహిద్ పాషా అనే 2 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తరుణ్ గౌడ్ అనే వ్యక్తి చిక్బల్లాపూర్లో ఉండేవాడు. అతను అక్కడ నుంచి అనంతపూర్కి వచ్చేసి అనంతపురం జిల్లా కురుకుంట గ్రామంలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ముజాహిద్ పాషా చిక్బల్లాపూర్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరితో పాటుగా మెయిన్ ప్రధాన నిందితుడు అయినటువంటి జయకృష్ణ, అతను మెయిన్ మాస్టర్ మైండ్ దీంట్లో ఇలాంటి కేసుల్లో. అతను బెదిరించడము, దానికి అనుకూలంగా వీళ్ళు సహకరించి అకౌంట్స్ సప్లై చేసి అకౌంట్స్లో ఉన్న డబ్బును వీళ్ళు విత్డ్రా చేయడం, తర్వాత వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది. ఈ తరుణ్ అనే వ్యక్తిని, తర్వాత ముజాహిద్ పాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మకమైన సమాచారం మేరకి తాండూరు పట్టణ పోలీసులు క్రైమ్ విభాగం శివ, షబీల్, సాయప్ప, అంజాద్ వాళ్ళు, ఇంకా మహేష్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్, ఇన్స్పెక్టర్ సంతోష్, వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఇతను పట్టుకోవడం జరిగింది. ప్రధాన నిందితుడైన జయకృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 కేసులు నమోదైనాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసులు కూడా సేమ్ ఇలాంటివే, ఏసీబీ అధికారులు అని చెప్పి ప్రజలకి ఫోన్ చేసి బెదిరించడం. ఈ 3 కేసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి, అవే కేసులు ఉన్నాయి. తదుపరి మేము విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది. అయితే 2 నేరస్తుల నుంచి కూడా చెరొక వ్యక్తి నేరస్తుల దగ్గర నుంచి కూడా 50,000 రూపాయలు నగదు,
తర్వాత 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వ్యక్తి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టు, ఒక వ్యక్తి మరి వచ్చిన డబ్బులోంచి ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా అమౌంట్ ప్రధాన నిందితుడైన జయకృష్ణ వద్ద ఉన్నది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేయాలంటే ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే ఏసీబీ అధికారుల చెప్పి ఫోన్ చేస్తే ఎవరు కూడా నమ్మకూడదు, దానికి భయపడి ఇట్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదే ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మన సంతోష్ సిఐ, తర్వాత కాశీనాథ్ అండ్ క్రైమ్ టీం అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, ఎంపీడీఓ గారు సిద్దిపేటలో ఉంటారా, ఇక్కడ ఉంటారు? వారి నివాసం ఇక్కడ తాండూరు. అప్పటి నుంచి చేస్తారా, అక్కడి నుంచి? అతను అక్కడ ఎప్పటి నుంచి వస్తూ ఉంటాడు. కాల్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వచ్చినాయి? లేదు, అక్కడ ఉన్నప్పుడే ఆయన అక్కడే వర్క్ చేస్తాడు, కానీ ఆ రోజు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇక్కడ ఫిర్యాదు చేస్తుంది. 5 లక్షలు ఒకేసారి ఇచ్చినా? 5 లక్షలు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ 5 వేరు అకౌంట్లకు వేసినారు. అకౌంట్లు అంటే ఏసీబీ అధికారులు మనగానే ఎట్లా వేసుకుంటారు? భయపడ్డాడు అతను అవతల వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి అతను బెదిరించి ఇతను బెదిరిపోయి నమ్మాడు. వీళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేసింది సార్? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇతను గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్స్ఫర్ చేసింది కదా, ఆ బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్ని పట్టుకొని వారి ద్వారా ఫర్దర్గా రీచ్ కాగలిగింది.